ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరమాత్మ ద్రవ్య యజ్ఞమును గురించి, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను గురించి ఇలా తెలుపుతున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ద్రవ్యయజ్ఞాః అనగా ద్రవ్య సంబంధ యజ్ఞములను, తపోయజ్ఞాః అనగా తపోరూప యజ్ఞములను. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు అని శ్లోకం యొక్క అర్థం. కర్మలను నిస్వార్థ బుద్ధితో లోకహితార్థమై చేయుటను యజ్ఞార్థము కర్మను చేయుట అందురు. తమ తమ శక్త్యానుసారము స్వార్థము లేకుండా కేవలము లోకహితార్థమై దానములను చేయుట ద్రవ్యయజ్ఞము అందురు. ఉదాహరణకు దేవాలయములు, ధర్మసత్రములు కట్టించుట, ఆకలి కొన్న వారికి, అనాథలకు, రోగులకు, దుఃఖితులకు, బలహీనులకు, భిక్షువులకు అవసరమైనంత మేర అన్నసేవ, వస్తువులు, నీరు, ఔషధములు, పుస్తకములు మొదలగు వస్తు ప్రదానముల ద్వారా సేవలు నర్చుట. విద్వాంసులు, వేద పండితులు, తాపసులు, సదాచార సంపన్నులైన బ్రాహ్మణులకు గోవులు, భూములు, వస్త్రములు వారి వారి శక్త్యానుసారము దానములు చేయుట. వీటినన్నింటినీ ద్రవ్యయజ్ఞము అందురు. తపోయజ్ఞమనగా కేవలము పరమాత్మ ప్రాప్తియే లక్ష్యముగా అంతఃకరణేంద్రియముల శుద్ధికై ఆచరింపబడు యజ్ఞములలో ఇది ముఖ్యమైనది. ఉదాహరణకు వనవాసము చేయుట, అలాగే ఎటువంటి కోరిక, ఆసక్తి లేకుండా వివిధ వ్రతములను ఆచరించుట, ధర్మపాలన కోసమై వివిధ కష్టములను సహించుట, మౌనమును పాటించుట, 1 లేదా 2 వస్త్రములను మాత్రమే కలిగియుండుట, అన్నమును తినుట మానివేసి కేవలము పండ్లు, పాలతో శరీర నిర్వహణము చేయుట. తపోయజ్ఞమును వానప్రస్థానాశ్రమవాసులే ఆచరింతురు. ఇతర ఆశ్రమవాసులు కూడా శాస్త్ర విధిని అనుసరించి తమ తమ యోగ్యతలకు అనుగుణముగా ఈ తపోయజ్ఞమును ఆచరించవచ్చును. ఇక యోగయజ్ఞము అనగా భగవత్ప్రాప్తియే లక్ష్యముగా గల సాధకుల యోగ సాధనారూప కర్మ అని అర్థము. ఉదాహరణకు అష్టాంగ యోగమును చెప్పవచ్చును. అష్టాంగ యోగము యొక్క 8 అంగములు అనగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారములు ఈ 5 బహిరంగ సాధనలు, ధారణ, ధ్యాన, సమాధులు 3 అంతరంగ సాధనలు. యమము అనగా అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. అహింస అనగా ఏ ప్రాణికైనా కాని ఎటువంటి కష్టమును కలుగజేయకుండా ఉండుట. అస్తేయము అనగా ఎవరి సొత్తును లేక అధికారమును దోచుకొనకుండా ఉండుట. అపరిగ్రహము అనగా శరీర నిర్వహణకు మాత్రమే వస్తువులను సమకూర్చుకొనడం తప్ప మరే ఇతర భోగ్య వస్తువుల మీద ఆసక్తి లేకపోవుట. వీటిని యమము అందురు. ఇక నియమము అనగా శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము ఈ 5 నియమము అందురు. శౌచము అనగా పవిత్రత, సంతోషము అనగా సుఖదుఖములకు చలించకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుట, స్వాధ్యాయము అనగా లోకహితార్థము గురించి శాస్త్రములను అధ్యయనము చేయుట మరియు దైవనామగుణ సంకీర్తనము చేయుట. ఈశ్వర ప్రణిధానము అనగా
భగవంతునకు సర్వస్వము అర్పించి పరమాత్మ ఆదేశములను పాటించుట. వీటిని నియమము అందురు. స్థిర సుఖమాసనము అనగా ఆసనములు అనేక విధములు. అందులో ఆత్మ సంయమము కోసము సిద్ధాసనము, పద్మాసనము, స్వస్తికాసనము ముఖ్యమైనవి. అయితే వెన్నెముక, తల, మెడ నిటారుగా ఉంచి సుఖముగా ఎక్కువ సమయము కూర్చునుటకు వీలైన ఆసనమే ఉత్తమమైనది. ప్రాణాయామము అనగా ఆసనమున స్థిరముగా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలను క్రమబద్ధమునర్చుట. ప్రాణాయామములు అనేక రకములు. వీటిని గురుముఖతః అభ్యసించవలసి ఉంటుంది. అలాగే ఇంద్రియములను చిత్తస్థితిలో నిలుపుటను ప్రత్యాహారము అందురు. చిత్తమును ఒక్క ధ్యేయమునందే స్థిరముగా నిలుపుటను ధారణ అందురు. ఈ ధారణ ధ్యాన స్థితులు పరమేశ్వరుని యందే నిలుపవలెను. ఇవి వాటి స్వస్వరూప స్పృహను కోల్పోయి గాఢస్థితికి చేరుకుని తాను పరమాత్మ కంటే వేరు కాదు అను భావనలో అనంతమైన ఆత్మానందాన్ని పొందును. దీనినే సమాధి స్థితి అందురు. ఇది అష్టాంగ యోగము యొక్క కొద్ది వివరణ. జై శ్రీరామ్. స్వస్తి.